హలో అండి. టెంపుల్ నుంచి కిందకి వచ్చేసరికి తాటికాయలు తీసుకొచ్చి పెట్టినారు. మా అక్క వాళ్ళు తాటికాయలు తెప్పించారు మేము వచ్చామని. మా అన్నయ్య కోసుకుంటూ వచ్చాడు చూడండి. చిన్నగా కోయడం అలవాటు తప్పిపోయింది మాకు కూడా తాటికాయలు. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అమ్మమ్మ కోసేది చిన్నగా కత్తి పెడతావు కానీ అట్లా కత్తితో. కానీ ఇప్పుడు కొంచెం చెయ్యి రగడం వల్ల కోయలేకపోతుంది. ఇంకా తెలిసిన తను అక్క కేకేసి కోపిస్తుంది. అతనికి చాలా ఎక్స్పీరియన్స్ కదా, అక్కడ కోసుకొని తింటూ ఉంటారు ఇంట్లో వాళ్ళకి కానీ బయట అక్కడ ఇంకా ఎంతైనా అలవాటు కదా అటు సైడ్ వాళ్ళకి. సో అందుకని అతనికి పిలిపించి కోపించిన తాటికాయలు ఇంకా అలా కోసుకున్నాక మా అన్నయ్యని చూసి మా పాప చాలా బాగా నీట్గా తినింది. అసలు ఇంతకుముందు నేను ఒకసారి 4 years అప్పుడు మా పాపకి తీసుకొస్తే స్పూన్తో తినిపించాను నీట్గా నిదానంగా. కానీ ఇప్పుడు మా అన్నయ్యని చూసి మమ్మల్ని చూసేసి ఏళ్ళతోనే తినడం నేర్చేసుకుంది. అందరం తలా కొన్ని తిన్నాము. తర్వాత రోజు కూడా ఉంచాము, కానీ మేము తర్వాత రోజు లేము, వేరే ఊరికి వెళ్ళాం అనమాట. ఇంకా సో అక్క వాళ్ళే తినేసారు. మాకు మాత్రం తెచ్చింది ఆ రోజు మాత్రం బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. బాగా తిన్నాము, ఒక్కొక్కరికి 10 అట్లా తిన్నాం అనమాట. అమ్మమ్మ కూడా తింటుంది. లేతవి కోసిచ్చాము అమ్మమ్మకి, ఎందుకంటే కొంచెం ముదురు అయితే అవి నవలాలు కొంచెం కాబట్టి అందుకని చెప్పి లేతవి ఇచ్చాము అమ్మమ్మకి. సో నేను వీడియో తీస్తున్నాను, మా అమ్మమ్మ తెగ నవ్వుతుంది. నేను తినలేను అంటే అమ్మమ్మ నేను తీయలేదు వీడియో అని చెప్తున్నా కూడా వినట్లేదు. ఆపేసినట్టు యాక్షన్ చేసేసి చూపించాను అనమాట. లాస్ట్ ఫైనల్లీ తినడం మాత్రం చూపించా, చూడండి ఎట్లా తింటుందో మా అమ్మమ్మ. అలవాటు అలాగనమాట, స్లోగా అలాగా అటు పో అంటుంది, అది తీస్తే బాగా నవ్వుకుంటుంది అనమాట మా అమ్మమ్మ. ఇంకా అదొక హ్యాపీనెస్ అనమాట, ఎప్పటికీ గుర్తుండిపోయేది. సో అలా మొత్తానికి తిన్నామైతే వీడియో అయితే చిన్నదిగా తీసాను. ఇంకా అందరం తిన్నాం అనమాట. అక్కడ ఒకరు ఇద్దరనేం కాదు, అందుకని షాప్ ముందే మా అక్క వాళ్ళది షాపు, అమ్మమ్మ కూర్చొని ఉంది అక్క వాళ్ళ షాప్ అనమాట. అందుకని ఇంకా షాప్ దగ్గర అందరూ వచ్చారు మొత్తం. అదిగోండి అలా నీట్గా నిదానంగా తింటుంది. అలా కోపించి పెట్టుకున్నాం. తిన్న వరకు తింటా ఉన్నారు అక్క వాళ్ళందరం. అక్క వాళ్ళమే, ఎవరితో వేరే వాళ్ళైతే ఎవరు రాలేదు ఆ టయానికి. మేమే మా అక్క వాళ్ళం అందరూ, అన్న వాళ్ళ వైఫ్, మా అన్నయ్య, నేను, పాప అందరం తిన్నాము. అదిగోండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు తాటికాయలు. అదే బయట అమ్మేటివి అయితే ఎప్పుడో కోసుకొచ్చి ముంజలు తీసి పెట్టి ఎప్పుడో ఉంటాయి కదా, మన కళ్ళ ముందే చూడండి. తర్వాత మేము తిన్న తర్వాత తాటికాయలు బుర్రలు చేసుకొని, బుర్రల బండి అని చిన్నప్పుడు తెగ ఆడుకున్నామండి. ఇప్పుడైతే మేము ఆడుకోలేదు, కానీ మా పాపకైతే చేపించాను, అతను చేసిస్తానన్నాడు. ఇట్లా మేము చిన్నప్పుడు ఆడుకున్నాం చైత్ర అని చెప్పి బుర్రల బండి అంటే తాటి బుర్రలతో, అది ఇప్పుడు తిన్నాం కదా వాటితో చేసేదాన్ని తాటి బుర్రల బండి అంటారు. నెట్టుకుంటూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. చాలా అంటే చిన్నప్పుడు తెగ ఆడుకునే వాళ్ళం అనమాట. అన్నయ్య, నేను, మా చెల్లెలు, ఇంకా చాలా అన్నయ్య వాళ్ళందరం బాగా ఆడుకునే వాళ్ళం అనమాట. అక్కడ కూడా కొంతమంది పిల్లలు ఉండేవాళ్ళు కదా అప్పట్లో, బాగా ఆడుకునే వాళ్ళం అనమాట. ఇంకా మేము తిన్న వాటిని అది అలా నీట్గా కట్ చేసి అటు ఇటు బండిలా తయారు చేశారు. అందరం తిన్నాం. అయ్యో ఇంకా ఉన్నాయి చూడండి, ఇటు సైడ్ కోసి పెట్టినట్టుగా అందరం తిన్నాం. ఇంకా నేను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసే తాటికాయలు, నాకు బాగా ఇష్టం అనమాట. ముదిరిపోయినట్టు అయితే నేను తినలేను, అస్సలు తినను, నాకు ఇష్టం కూడా లేదు. కొంచెం లేతగా ఉండి వాటర్లో వాటర్ ఉన్నప్పుడు తింటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది డిజైన్ చేస్తున్నాడు తాటికాయకి, అదిగోండి చూడండి గాన్లకి డిజైన్గా చేసి ఇచ్చారు. డిజైన్ ఏం పర్లేదు, ఆ పాపకి ఊరికి ఆడుకోవడానికి అంటే చేసేది ఏదో నీట్గా చేస్తానమ్మా అని చెప్పాడు. అదిగోండి అలా కర్ర మధ్యలోకి అలా పెట్టుకొని 2 జాయింట్ చేసి పెడతాడు టైర్లాగా. అది వాళ్ళకి అలవాటు కదా, అక్కడ ఆడుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడు అసలు ఎక్కడ కనిపించలేదు, ఎవరు ఆడుకున్నట్టుగా కనిపించలేదు. సరే మా పాపకి మా చిన్నప్పటిది ఒక బండి అని చెప్పి చూపిద్దామని చెప్పి మా పాపకి చూపించాను అనమాట. అది కాసేపు ఆడింది. నేను కూడా తీసుకొని చాలా రోజుల తర్వాత అనిపించి అందరం దాన్ని కూడా నెట్టామన్నమాట. ఇంకా అమ్మమ్మ తిన్నాం మాత్రం సో హ్యాపీ అనమాట. అదొక నవ్వు, అదొక స్మైల్ అనమాట. చూడు ఎంత హ్యాపీగా నవ్వుతాము. ఇంకా దానికి బుర్రల బండి స్టార్ట్ చేశాడు కదా, దానికి ఒక స్టిక్ కావాలన్నమాట. స్టిక్ నెట్టుకుంటూ వెళ్ళడానికి అదిగోండి వచ్చేసింది ఆ స్టిక్ కూడా. అదిగోండి ఇంకెంత హ్యాపీనో మా పాపకి ఇలా నెట్టుకుంటా. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. మా చిన్నప్పటి ఆడుకుండేది మా పాపకు కూడా చూపించడం చాలా హ్యాపీ అనిపించింది. అది ఈ టైంలో వెళ్ళాం కాబట్టి చూపించగలిగాం. ఇంక వేరే టైంలో వెళ్ళుంటే అస్సలు చూపించలేదు దాన్ని, తాటికాయలు కూడా తినిపించలేదు దాన్ని. మేము కూడా తినేవాళ్ళం కాదు, ఎందుకంటే ఈ టైంలో మాత్రమే అక్కడ దొరుకుతాయి, తర్వాత అస్సలు దొరకవు. వీటిని ముదిరిపోయి పండిపోయిన వాటిని భూమిలో పెడితే తేగలుగా మారుతాయి అన్నమాట. ఇంకా సో అది ఇంకా ఒక్కొక్కటి లేతగా ఉన్నప్పుడు కళ్ళు వస్తాయి, ఇలా ఉన్నప్పుడు కాయలు తింటాం, ఇది ముదిరిపోతే తేగలు వస్తాయి. అట్లా 1 by 1
ఇంకా మా అన్నయ్య కాసేపు, నేను కాసేపు, మా పాప కాసేపు, ఇంకా అదొక ఆనందం అనమాట. అదిగోండి నేను కూడా చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం అనమాట. మా అమ్మమ్మ వాళ్ళు అప్పుడు పూరిళ్ళు బాగా ఆడుకునేవాళ్ళం. చాలా పెద్ద ప్లేస్, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, చాలామంది అసలు ఇంకా అప్పుడు చదువుకునే ఏజ్ వాళ్ళంతా వచ్చేవాళ్ళు, పిల్లలం కాబట్టి అటు ఇటు పక్కన వాళ్ళు అందరం ఆడుకునేవాళ్ళం. ఫైనల్లీ చాలా రోజుల తర్వాత చాలా డేస్ గుర్తొచ్చాయి.